అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఏప్రిల్ 4వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తలు ఎటువంటి పరిణామాలకు ఎదురుకాబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి పరిహారాలను పాటించడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయి, ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడెను. గురూజీ రామదాస స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారైతే మన గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణ, మీకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎటువంటి సమస్యలకైనా సరే 24 గంటల్లోపే తప్పకుండా మీకు పరిష్కారం లభించి తీరుతుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. ఎంతోమంది ఈ గురువుగారి వల్ల లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా నమ్మకంతో ఒక్కసారైతే గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కారం తప్పకుండా లభించి తీరుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో లోతైన స్వభావం కలవారు. అలాగే ఎంతో సహనశీలులను కూడా చెప్పుకోవచ్చు. ఈ రాశి గల వారు వీరి యొక్క బాధలను లోపలే కృంగిపోతూ లోపలే దాచుకుంటూ ఉంటారు. నలుగురితో ఎప్పటికీ బయట పెట్టుకోరు. వీరు అలాగే బంధాలకు, బంధుత్వాలకు ఎంతో వాల్యూ ఇస్తూ ఉంటారు. రేపటి రోజున ఈ రాశి గల వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి గోధుమ రంగు మరియు నీలం, నలుపు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఇటువంటి దుస్తులు ధరించినా లేదా రుమాలు వంటివి దగ్గర పెట్టుకున్నా మీకు ఎంతో శుభసూచకంగా అయితే ఉంటుంది. రేపటి రోజున వీరి యొక్క రాశి గల వారికి ఎంతో చాలా ఆనందంగా అయితే జీవితాన్ని గడపబోతున్నారు. వీరు రేపటి రోజున దైవం యొక్క అనుగ్రహం కోసం చేయవలసిన పనులు, అలాగే రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు సాయంత్రం పూట నువ్వుల నూనెతో దీపం వెలిగించి శని భగవానునికి ఓం శనీశ్వరాయ నమః అని మంత్రాన్ని 11 సార్లు కానీ 108 సార్లు కానీ వీరు జపించుకోవడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. అలాగే పేదలకు ఆహార దానం, అన్నదానం, నల్ల దుస్తులను, నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా కూడా వీరికి ఎంతైనా ఆర్థికంగా చాలా పరిస్థితులు మెరుగుపడతాయి. చాలా రోజుల నుండి వీరు ఎదురు చూసినట్టు ఒక సమాచారం కూడా వీరికి అకస్మాత్తుగా అయితే అందబోతుంది. ఒక శత్రువు నిజరూప స్వరూపం కూడా వీరికి అయితే బయటపడబోతుంది. వీరిపై అపోహలు పెట్టిన వారికి బయటపడే అవకాశం కూడా చాలానే ఉంది. వీరికి ఆర్థిక విషయంలో ఒక సహాయం కోసం అయితే రాబోతున్నారు. మొదటగా అయితే ఆ వార్త విని వీరు షాక్ కాబోతున్నారు. ఆ తర్వాత ఆ సంఘటన ద్వారా ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టుకోవాలో కూడా రేపటి రోజున తప్పకుండా మీ మనసుకు గ్రహింపజేస్తుంది. రేపటి రోజున ఈ రాశి గల వారు సాధారణంగా శత్రువులు ఎక్కువగానే ఉంటారు, కానీ వీరి యొక్క ఎదుగుదలను చూసి అసూయ పడేవారు చాలామందే ఉంటారు. మీ ముందు మంచిగా ప్రవర్తించి మీ వెనుక ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. తప్పకుండా అయితే అటువంటి వారి ద్వారా మీకు ఎప్పటికైనా చెడు జరుగుతుందని మీరు గ్రహించి తీరాలి. ప్రతి ఒక్కరి మనస్తత్వం ఒకేలాగా ఉండదు. ప్రతి ఒక్కరూ మన ముందు ఎలా ఉంటారో మన వెనక అలానే ప్రవర్తించరు. తప్పకుండా వారి మనసులో ఏదో ఒక కుళ్ళు కుతంత్రాలతో వారు కలుగుతూ ఉంటారు. మీరు పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న స్వభావం మీ యొక్క విషయం అయితే మీరు నిశ్శబ్దంగా ఎదుగుతుంటే మీ యొక్క ఎదుగుదలను వారు చూసి అసూయపడే వాళ్ళు చాలామందే ఎక్కువగానే ఉన్నారు. కానీ వారు బయటకు ఆ విధంగా అయితే అసలు కనబడరు. ఎందుకు శత్రువులు ఎక్కువ ఉన్నారంటే కనుక రేపటి రోజున మీ యొక్క రాశి గల వారికి మీరు ఎప్పటి నుంచో నీతి నిజాయితీగా న్యాయధర్మంగా చాలా మీరు మంచి పనులు చేస్తూ ఉంటారు. మంచి వ్యక్తిత్వం కలవారు కనుక మీ యొక్క ఎదుగుదలను చూడలేక వారు మీపై కక్ష సాధింపు చర్యగా అయితే మీపై శత్రుత్వాన్ని ఒడిగడుతూ ఉన్నారు. మీ యొక్క బలం కానివ్వండి, కొందరికి ఇదే అసహనం అనే చెప్పుకోవచ్చు. మీరు ఎదగడం మొదలుపెట్టినప్పుడే మీ చుట్టూ ఉన్నవారు కొందరు మిమ్మల్ని ఎలా అడ్డుకోవాలని ఆలోచించడం కూడా వారు మొదలు పెడతారు. మీకు ఏ విధమైన సహాయం చేయాలి, ఏ విధమైనటువంటి హాని చేయాలి, మీ ముందు సహాయం చేస్తున్నట్టే నటిస్తూ మీ వెనకాల మీకు హానిపూరితమైన పనులు చేస్తూ ఉంటారు. మీ యొక్క రహస్యాలను తెలుసుకొని ఇతరులకు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు దగ్గరై మీ యొక్క సమాచారాన్ని మీ దగ్గర సేకరించి అటువంటి చిన్న చిన్న పనులు, చిన్న తప్పులు కూడా మీకు రేపటి రోజున పెద్దవిగా మారబోతున్నాయి.
శత్రువులు ఎప్పుడు ఎక్కడ ఉండరు, మీ పక్కనే ఉంటారు. తప్పకుండా మీరైతే తప్పకుండా గుర్తుపెట్టుకుని తీరాలి. ఎవరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారిలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయని మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. ప్రతి ఒక్కరిని గుడ్డిగా అయితే అస్సలు నమ్మకూడదు. ప్రతి ఒక్కరు ఒకే మనస్తత్వాన్ని కలిగి అయితే ఎప్పటికీ ఉండరు. కానీ అదే మీకు రేపటి రోజున మీ యొక్క మంచితనమే మీకు రక్షణగా కాబోతుంది. మీకు ఆర్థిక విషయాలు ఎవరికీ చెప్పొద్దు. మీ యొక్క ప్లాన్స్ కూడా ఎవరికీ బయట పెట్టవద్దు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరికి అయితే మీరు పంచుకోవద్దు. నమ్మకం కలిగిన వాళ్ళ మాత్రమే మీరు దగ్గర పెట్టుకోండి. కోపంలో ఎవరి మీద కూడా తొందరపడి మాట తూలవద్దు. అలానే ఎవరిని ఎటువంటి మాట అనవద్దు. కోపంలో అన్న మాటలే పెద్ద పెద్ద సమస్యలుగా అయితే దారితీయబోతున్నాయి. మీరెంతైనా ప్రశాంతంగా ఉండడం చాలా మంచిది. మీ యొక్క బలహీన క్షణాలను కూడా మీ యొక్క శత్రువులు వారి యొక్క బలంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. మీకు హాని చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా వారి తప్పును ఒప్పుకునే పరిస్థితి కూడా రాబోతుంది. మీ యొక్క మంచితనం మీకు బలం కాబోతుంది. మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క రక్షణగా ఎవరిని కూడా ద్వేషించవద్దు, ఎవరిని నమ్మవద్దు. మీ యొక్క సంఘటన ఒక పెద్ద గుణపాఠం కూడా నేర్పడబోతుంది. మీ యొక్క ధైర్యం కావచ్చు, సహనం కావచ్చు, ఇవన్నీ కూడా మీకు దైవ కృపతో మీ యొక్క శత్రువుని కూడా మీ ముందు నిలబడనివ్వలేదు. ఒక్కసారి మీ ప్రశ్న అయితే మీ మనసును అడిగి చూడండి. మీ ఇంటిని కాపలా కాస్తున్న ఇంటిలో దేవతను ఒక్కసారిగా మీరు గుర్తు చేసుకుంటే మీకు సమస్యలు పెరిగాయి, ఆర్థిక ఇబ్బందులు తగ్గడం లేదు. కుటుంబంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవిగా మారుతున్నాయి. మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు మీ యొక్క దైవారాధన, మీ యొక్క ఇష్ట దైవారాధన మీరు ఎప్పటి నుండో విస్మరిస్తూ ఉన్నారు. మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అనుకున్న పనులు కూడా చివరి నిమిషం దాకా వస్తూ చివరి నిమిషంలో ఆగిపోతూ వస్తున్నాయి. ఖర్చులు పెరిగిపోతున్నాయి. ధనం నిలకడ లేకుండా పోతుంది. ఇటువంటివన్నీ కూడా మీరు దైవనామస్మరణ విస్మరణ చేయడం ద్వారా ఇటువంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా దైవాన్ని అస్సలు మర్చిపోవద్దు. ప్రతిరోజు ప్రతినిత్యం మీరు ఉదయం నిద్రలేవగానే ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకొని ఇంట్లో తులసి మొక్క ఉంటే తప్పకుండా తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి అక్కడ ఆవు పాలతో చేసిన నైవేద్యాన్ని, తీపి పదార్థాన్ని అక్కడ నైవేద్యంగా పెట్టి లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా సమర్పించి ప్రదక్షిణలు చేసుకోవాలి. తులసి మొక్క అమ్మవారి కటాక్షం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. అలాగే ఇంట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ ఉండడం, వాకిలి ముందు స్వస్తిక్ గుర్తు వేసుకోవడం ద్వారా కూడా మీకంతా ఆర్థికంగా ఎంతో కలుసుబాటుగా ఉంటుంది. ఇంట్లో శ్రీచక్రాన్ని స్థాపించుకోవడం ద్వారా కూడా మీకు ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే మీరు రేపటి రోజున తప్పకుండా మీకు దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడము, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోవడము, దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా మీకు ఎంతైనా మేలు ఫలితాలు రాబోతున్నాయి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ తులసిమాలను సమర్పించి తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం ద్వారా మీకెంతో మేలు చేకూరుతుంది. రేపటి రోజున శనీశ్వరునికి సంబంధించిన మీకు రేపటి రోజున శని భగవాన్ యొక్క అనుగ్రహం కలగాలంటే కనుక తప్పకుండా శని భగవానునికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకాన్ని చేయడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. ఆర్థికంగా మీకు ఎంతో బాగా కలుసుబాటుగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే రేపటి రోజున మనం చెప్పుకున్న పరిహారాలన్నీ మీరు చేసుకోవడం ద్వారా మీ జీవితంలో శత్రువుల బాధలు పీడలన్నీ కూడా పోతాయి. శత్రువుల బాధలు పోవాలంటే హనుమాన్ చాలీసా పఠించడము లేదా వినడము, హనుమాన్ చాలీసా దగ్గరలో ఉంచుకోవడం మీకు చాలా మంచి మేలు అయితే చేకూరుస్తుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.